మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు చరిత్ర మనకు తెలియనిది కాదు. తన కుటుంబం వారి చేత ఆయన ద్వేషించబడ్డాడు. తన సహోదరులు ఆయన్ని అమ్మివేయగా ఆయన ఒక ఇంటిలో బానిసగా ఉన్నాడు. గోతిలో పడవేయబడ్డాడు. కానీ ప్రియులారా, దేవుడు అతనిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు మరణించిన తరువాత ఆ అన్నదమ్ములందరూ అనుకుంటూ ఉన్నారు, యోసేపు మా మీద కక్ష తీర్చుకుంటాడేమో, ఆయనకి మేము చేసిన దానికి మా మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని వారు